ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, నేను వారి మధ్య నివాసము చేసేదను. నేను వారి మధ్య నివాసము చేసేదనని దేవుడైన యెహోవా సెలవిస్తా ఉన్నాడు. దేవాది దేవుడు మన మధ్య వచ్చి ఆయన నివాసించేవాడిగా ఉన్నాడు. ఆయన మన మధ్య నివసించేటువంటి వాడు. సొలొమోను అద్భుతమైనటువంటి సుందరమైన దేవాలయాన్ని కట్టాడు. కట్టిన తర్వాత సొలొమోను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నీవు నా ఆజ్ఞలను కట్టడలను గైకొంటే నేను నీ తండ్రితో చేసిన నిబంధనను స్థిరపరుస్తాను. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలైనటువంటి నా ప్రజల మధ్యకు వచ్చి నేను నివాసిస్తాను అనేటువంటి మాట. నేను నివసించేదనని దేవుడు మన మధ్య నివసించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆది దంపతులైన ఆదాము హవ్వలను దేవుడు చేసి వారితో సహవాసం చేస్తూ వచ్చాడు. ప్రతి చల్లపూటను ఆయన దేవుడు వారితో ముచ్చటిస్తూ మాట్లాడుతూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మీరు ప్రత్యేకించుకోనండి. మీరు ప్రత్యేకించుకున్నప్పుడు నేను మీ మధ్య వస్తాను, మీ మధ్య నివసిస్తాను అనేటువంటి మాటలు తెలియజేశాడు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు అనేటువంటి మాటల్ని కూడా దేవాది దేవుడు తెలియజేశాడు. ఎప్పుడనంటే అక్కడ తెలియజేశాడు, ఆయన మనం ప్రత్యేకంగా ఉండాలి, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. చాలా విషయాలను తెలియజేసి మీరు ప్రత్యేకించుకొని పరిశుద్ధంగా జీవించినప్పుడు మీ మధ్య నేను నివసిస్తాను. దేవుడు నీ మధ్యకు వచ్చి నీతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీవు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకించుకుని జీవించాలి. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటకు వెళ్ళిన ఒకలాగా ఉండడానికి వీల్లేదు. మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా నువ్వు జీవిస్తే ప్రభువు నీతో వసించడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మందిరంలో ఎలా ఉన్నావో బయట కూడా అదే రీతిగా మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగినప్పుడు ప్రభువు నీతో పాటు ఉండి నేను నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. నీ మధ్య నివసించి నేను బలపరిచేవాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ నీకు వందనాలు. నీవు మా మధ్య నివాసించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపించేవాడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తాం. ఏమి ఇవ్వగలం నీ కృప బాహుళ్యతకు ప్రభువా. నీ ఉన్నతమైనటువంటి వాగ్దానాలు మా జీవితాలు మీరు స్థిరపరిచి నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.